వీటి ఇలా ఏగినాక తీసేసుకోవాలన్నమాట. జీడిపప్పు, యాలక్కాయ, నెయ్యి, సేమియాలు. సో సో ఫైనల్గా అయితే సేమియా కేసరి రెడీ అయిపోయింది అనమాట. ఒకసారి దీని సంగతి ఏంటో చూద్దాం. చూడండి చక్కగా. సో ఇప్పుడు దీన్ని మనం బౌల్లోకి సర్వ్ చేసుకుందాం అనమాట. కిస్మిస్లు కూడా సేమ్ అదే లో ఫ్లేమ్లో వేయించుకోండి. హలో గాయ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఏంటో వీడియోస్ ఏమన్నా మిస్ అవుతున్నారా? సో మొన్న పెద్ద వీడియో అప్లోడ్ చేసా కాబట్టి కాస్త మూవీస్ బ్రేక్ ఇచ్చి బ్యాక్ టు మై అన్సర్టిఫైడ్ షెఫ్ వీడియోస్. సో ఇక లేట్ ఎందుకు, మళ్ళీ మొదలెట్టేద్దాం ఇక. సో వెల్కమ్ టు మై న్యూ వీడియో ఆఫ్ అన్సర్టిఫైడ్ షెఫ్. సో ఇది థర్డ్ ఎపిసోడ్ అనమాట. ఆల్రెడీ 2 ఎపిసోడ్స్ ఉన్నాయి. ఒకటి రస, ఇంకోటి చికెన్ ఫ్రై. ఇప్పుడు థర్డ్ ఎపిసోడ్తో వచ్చాను. ఈ థర్డ్ ఎపిసోడ్ ఏంటంటే లాస్ట్ 2 వీడియోస్ అన్ని హాట్గా ఉన్నాయి. సో ఈ వీడియోని మనం స్వీట్గా చేసుకుందాం, నైస్గా ఉంచుకుందాం కాబట్టి సో ఈరోజు నేను మీ ముందుకి సేమియా కేసరితో అయితే వచ్చేసాను. సో ఇప్పుడే షాప్కి వెళ్ళి ఇంగ్రీడియంట్స్ అనేది తెచ్చేసాను అనమాట. ఇంకెందుకు ఆలస్యం, వెళ్ళాక మొదలెట్టేద్దాం. చికెన్ కర్రీ, రసం అంటే చాలాసార్లు చేసి అప్పటికి చాలాసార్లు ముందు రోజు చేసి అలవాటు అయిపోయి చేశాను. ఇది కొంచెం ఎలా ఇద్దని నా భయం. అప్పటికి నేను చాలాసార్లు కేసరి చేశాను, అంటే రకరకాలుగా చేశాను. అంటే ప్రొసీజర్, డిఫరెంట్ టైప్స్ ప్రొసీజర్ చేశాను అనమాట. సో ఈసారి నేను చేసే ప్రొసీజర్ మీరు ఫాలో అవ్వండి, మీకు కూడా మంచిగా స్వీట్ చేయడం వస్తుంది. సో ఇంతకుముందు చెప్పిన వీడియోస్ లాగా ఈ వీడియోలో నేను మాత్రం అలాంటి ఘోరమైన చెప్పాను, ఎందుకంటే ఇది స్వీట్ కాబట్టి. స్వీట్ అన్నాక స్వీట్ లాగానే ఉండాలి, చేదుగా ఉండకూడదు. అర్థమైంది అనుకుంటాగా. సో దీన్ని మీరు మీ ప్రియమైన వారికి పెట్టండి, ఓకేనా? సో గాయస్, ఇగోండి ఇప్పుడు స్వీట్కి కావాల్సినవి కిస్మిస్లు, జీడిపప్పు, యాలక్కాయ, నెయ్యి, సేమియాలు. సో ఇప్పుడు వీటితో మనం స్వీట్ చేద్దాం, ఓకేనా? ఈ యాలక్కాయలు అనేవి మరీ అంత కంపల్సరీ కాదు, మీకు నచ్చితేనే పెట్టుకోండి, లేదంటే లేదు వదిలేసండి. ఫస్ట్ మనం ఏం చేద్దామంటే ఈ కిస్మిస్ని, జీడిపప్పుని విడివిడిగా నేతిలో వేపుకుందాం. సో ఇప్పుడైతే తీసుకున్నాను అనమాట, నా యాక్సిడెంట్ స్టవ్ మీద పెట్టేశాను. ఇప్పుడు మనం వెలిగించేద్దాం. ఓ షెట్, మన యాస్థెటిక్ స్టవ్ మీద ఇది వెలిగించేసాం. ఇప్పుడు నెయ్యి పోయాలన్నమాట. సో నెయ్యి అయితే వేసేసాం అనమాట, ఇదే నెయ్యి. దీంట్లోకి ఇప్పుడు మనం జీడిపప్పు వేసుకుందాం. ఓ షెట్, ఎలా వేసుకోవాలి? యా, 1 2 3. ఒక్కనే షూట్ చేసుకున్నా కష్టాలు ఉంటాయి. ఇలా తిప్పుకోవాలి, కొంచెం ఏగించాలి. వీటి ఇలా ఏగినాక తీసేసుకోవాలన్నమాట. జీడిపప్పు వేసుకున్నాక కిస్మిస్లు కూడా సేమ్ అదే లో ఫ్లేమ్లో వేయించుకోండి, హై ఫ్లేమ్లో వద్దు, మాడిపోతాయి లేదంటే. సో ఇది కూడా, సో ఇవి కూడా వేగేసింది కాబట్టి ఇప్పుడు పక్క తీసేసుకుందాం. తీసేయటం చూపించలేకపోతున్నాకండి. జీడిపప్పు, కిస్మిస్ వేపించేసుకున్నాం కాబట్టి ఇప్పుడు ఈ సేమియాలు తీసుకుని నేతిలో వేయాలి. వేసేస్తున్నాను. సో సేమియా అని వేసాను అనమాట. సో ఇప్పుడు దీన్ని లో ఫ్లేమ్లో వేపుకోండి. ఒక విషయం గుర్తుపెట్టుకోండి, వీటిని మీరు ఎప్పుడైనా కానీ లో ఫ్లేమ్లో వేపుకోండి, లేదనుకో మాడిపోతాయి అన్నమాట దెబ్బకి. ఫ్రెండ్స్, ఇప్పుడు మీ అందరికి వచ్చిన ట్రిక్ అనమాట. మీరు ఫుడ్ కలర్ యూజ్ చేయకుండా కొంచెం మంచిగా కలర్ రావాలనుకుంటే ఇది ఇలా తీసుకోండి. కుంకుమ పువ్వు వేస్తారు, నేను కుంకుమ పువ్వు తీసుకురాలేదు. సో పసుపుని ఇలా కొంచెం పసుపు తీసుకొని, చిటికెడంత పసుపు తీసుకొని ఇలా నీళ్ళు వేసి ఇలా కలిపేసి పక్కన పెట్టండి. ఈ లోపల సేమియా ఎగిద్ది కాబట్టి నీళ్ళు కూడా కొంచెం కలిసి ఉంటాయి. ఏం చేయాలో నేను తర్వాత చెప్తాను అన్నమాట. సో ఇప్పుడు కేసరి కూడా, సేమియాలు కూడా ఎగేసినాయి కాబట్టి తగినంత నీళ్ళు తీసుకోండి. అంటే ఎంతో నాకు కూడా తెలియదు, అందుకే తగినంత అనుకున్నాను. సో ఈ నీళ్ళు మీరు ఎలా పోస్తారంటే ఎక్కువ తక్కువ కాకుండా ఫస్ట్ ఇలా పోయండి. జస్ట్ అది ఉడకటం కోసమే పోయండి. ఉడికినాక ఏం చేస్తారంటే సేమియాలు బాగా ఉడికేలా కాకుండా జస్ట్ ఏదో లైట్ ఉడికేలా తీసుకొని మళ్ళీ తర్వాత నచ్చకపోతే నీళ్ళు తీసి పారబోండి, తప్పలేదు.
నేను ఇప్పుడు జస్ట్ సేమియాలు కాస్త ఉడక పెడతాం కోసం ఇది తీసుకున్నాను అనమాట. సో అది ఉడికేసినాక నేను తీసేస్తాను నీళ్ళు ఉంచాను నేను, అదనమాట మ్యాటర్. సో ఇందాక నేను పసుపు నీళ్ళు కలిపాను కదా, ఏం లేదు, జస్ట్ ఇక్కడ సింపుల్గా ఇలా కలిపాను అనమాట. ఇదిగోండి పసుపు నీళ్ళు. సో ఇలా కలిపితే ఏంటంటే ఫుడ్ కలర్ కొంచెం స్వీట్ కలర్కుంటాం కోసం కలర్ఫుల్, అంతకు మించి ఇంకేం లేదమ్మా. మీరు అలానే పసుపు నువ్వు కలుపుకోకండి, పసుపు వాసన వచ్చేస్తుంది స్వీట్ వాసన కంటే కూడా. సో ఇదిగోండి ఇలా ఉడికిద్ది అనమాట. ఎక్కువ నీళ్ళు అవసరం, జస్ట్ కొంచెం సేమియాలు ఉడకడం కోసం. సో ఇప్పుడు నీళ్ళు నీకు ఇరిగిపోయినాయి కాబట్టి దీంట్లోకి ఇప్పుడు మనం పంచదార వేద్దాం స్వీట్నెస్ కోసం. మీరు ఇప్పుడు దీంట్లో పంచదార ఎంత వేస్తారంటే నాకు కూడా తెలియదు, మీకు ఎంత స్వీట్నెస్ కావాలంటే అంత వేసుకోండి. నేను మాత్రం గుమ్మరిచ్చేస్తాను ఇప్పుడు. సో పంచదార వేసినాక ఇది ఇలా కలుపుకోండి అనమాట చక్కగా. సో పంచదార కరిగే వరకు కొంచెం ఇలా కలుపుకోండి. ఈ తర్వాత అయిపోయినాక పంచదార వేసాం కాబట్టి యాలక్కాయలు కూడా వేద్దాం కొంచెం టేస్ట్ కోసం. మీరు వేసుకోవాలనుకుంటే వేసుకోండి, లేదంటే లేదు, ఎందుకంటే ఇది నాకు టేస్ట్ కోసం వేసుకుంటాం, అంత మించి ఇంకేం లేదు. సో ఇదిగోండి యాలక్కాయలు వేసి తిప్పేసాం కదా. సో దీన్ని మనం ఎక్కువసేపు ఉడకనివ్వకూడదు, తించాలి, లేదంటే గట్టి పడిపోద్ది అనమాట. చూసారు ఎలా బాగుంది, నేను చక్కగా వచ్చిందా స్వీట్, బాగుంది కదా, తినాలి నాకు వచ్చింది, మీరు కూడా చేసుకోండి ఏముంది. సో దీనికి ఫైనల్ టచ్ కింద మనం ముందుగా వేపుకున్న కిస్మిస్లు, అంటే డెకరేట్ చేసుకుంటున్నాను, అంతకుమించి పెద్ద ఏంది ఇది. ఇంకెంతసేపు అయిపోయింది, కిస్మిస్లు అయిపోయింది. నెక్స్ట్ జీడిపప్పు. అది సో ఫైనల్గా అయితే సేమ్ ఎక్కేసారి రెడీ అయిపోయింది అనమాట. ఒకసారి దీని సంగతి ఏంటో చూద్దాం. చూడండి చక్కగా ఉంది. సో ఇప్పుడు దీన్ని మనం బౌల్లోకి సర్వ్ చేసుకుందాం అనమాట. సో ఇప్పుడైతే స్వీట్ని ఇలా బౌల్లో సర్వ్ చేసుకున్నాం కాబట్టి తిందాం, ఎలా ఉందో టేస్ట్ చేద్దాం ఇప్పుడు. సో స్వీట్ రెడీగా ఉంది, టేస్ట్ చేద్దాం ఇప్పుడు. వావ్, తింటారా? బా సూపర్ వచ్చింది, మీరు కూడా ట్రై చేయండి. ముఖ్యంగా అమ్మాయిలు స్వీట్ రావట్లేదని నువ్వు బాధపడకండి, వంట రావట్లేదని నువ్వు బాధపడకండి, ఇలా నేను చెప్పినట్టు ట్రై చేయండి, కన్ఫామ్గా అందరికీ నచ్చింది, దెబ్బకు మీకు పెళ్ళి కూడా అయిపోద్ది. కొంచెం చూసుకొని చేయండి, మరీ అంత టేస్టీగా చేయకండి, టేస్టీగా చేస్తే పెళ్ళి చేసేస్తారు. ఎనీవేస్ ఒకవేళ మీకు సంబంధాలు చూస్తుంటే నన్ను కూడా రిఫర్ చేయండి, నేను సింగిల్గానే. సో ఇవాళ స్వీట్ అయితే బాగా వచ్చిందనమాట. నేను ఫస్ట్ భయపడ్డా చేసేటప్పుడు, అది సరిగ్గా వస్తుందా రాదా, చేసి చాలా రోజులు అవుతుంది స్వీట్ అని. కానీ అనుకున్నట్టుగానే బాగా వచ్చింది. అది వీడియో అయితే మీకు బాగా నచ్చింది అనుకుంటున్నా. ఇంకెందుకు ఆలోచిస్తాం, మీరు కూడా వెళ్ళి ఈ రెసిపీని ట్రై చేసేయండి. బై ద వే మీకు నెక్స్ట్ ఏ రెసిపీ కావాలో కమెంట్ చేయండి, ఎక్కువ కమెంట్లు వస్తే ఐ విల్ ట్రై మోర్ అండ్ మోర్. అంతే, తర్వాత ఈ వీడియోకి లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసేయండి అమ్మా, చేసేయండి, ఇంకెందుకు ఆలస్యం. అండ్ ఈ అన్వాంటెడ్ షెఫ్ సిరీస్ బాగా నచ్చినట్టుంది, అనేటువంటి కొంచెం దీనికే ఎక్కువ వ్యూవర్షిప్ ఉంది. అంటే వ్యూవర్షిప్ అన్నానంటే ఈ వేలలోన లక్షల్లోన కాదు, జస్ట్ ఒక 70 రీసెంట్ వాటితో పోల్చుకుంటే ఎక్కువగా ఉంది. మీకు నచ్చింది అనుకుంటున్నాను, లైక్స్ కూడా ఎక్కువ చేసేసారు.
కొంచెం లైక్ షేర్ చేస్తే కొంచెం నాకు ఇంకా వీడియో చాలామందికి వెళ్తూ ఉంటుంది అన్నమాట. సో మరి అది ఇక ఉంటాను. మళ్ళీ ఇంకొక అన్వాంటెడ్ షెఫ్గా అయితే వచ్చేస్తాను. అన్వాంటెడ్ అంటే అన్సర్టిఫైడ్ షెఫ్. ఇప్పటివరకు అన్వాంటెడ్ అన్నానా? క్యాన్సిల్ చేసుకోండి. అన్సర్టిఫైడ్ షెఫ్ నేను. అన్వాంటెడ్ షెఫ్ కూడా అంటే ఎవరికి పెద్ద వాంటెడ్ అవసరం, నాకు నేను చేసుకుంటే చాలు. అదే మరి. ఓకే మరి బాయ్.